ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలండి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేవుని ప్రేమ, దేవుని కృప నిత్యం నిరంతరం ఉండును గాక. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చక్కన అందమైన వాగ్దానమని మన కోసం సిద్ధపరిచిన తండ్రి దేవుడు. దేవుని ప్రేమ గురించి మనం ఏ రకంగానో అర్థం చేసుకోవడం కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. రోములికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోములికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పమును చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును చమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన తీసుకుని దేవుని ఛాయ మనం అడుగుదాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడ, స్తోత్రం, వందనాలు అయ్యా, వందనాలు తండ్రి, వందనాలు దేవా, నీకే స్తుతులు స్తోత్రం. నీ ప్రేమ గల మాటలు జ్ఞాపం చేసుకున్నట్టుకు మరొక సమయం మనకు అనుగ్రహించినందుకు స్తోత్రం అయ్యా. ఈ ప్రేమ గల మాటలు జ్ఞాపం చేసుకుంటుండగా తండ్రి పైనుంచి దిగి వచ్చే జ్ఞానం గల ఆత్మ శక్తిని మాకు దయచేయండి. లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల, ప్రతి ఒక్క కుటుంబంలోను తండ్రి గొప్ప దీవునికరంగా మారి గొప్ప కృపణ దయచేతి. నీ వాద్యమంటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ తోడు ఉండి గొప్ప కృపణ దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమె 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 ప్రజలాడండి. మరొకసారి చదువుతున్నాను అదే మాట. రోములికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరిగించుచున్నవని ఎరుగుదుము. ప్రజలను చూశారండి. దేవుని ప్రేమ ఎంత గొప్ప అద్భుతం ప్రేమను. దేవుని ప్రేమించే వారికి అంటేనే సమస్తమును సమకూర్తానని మన తండ్రిని దేవుడు మనకు సిద్ధపడుతున్నాడనే మాట. విచారణ. ఆయన ప్రేమించిన వారికి, ఆయన ప్రేమ ఎరగని వారికి కూడా తండ్రిని దేవుడు, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నన్ను వెంబడించుము. నా పట్ల నీ ప్రేమ కలిగి ఉండాలంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలిగిన గాక. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటుగా మాట్లాడుతున్న మాట చూసారని అంత అద్భుత మాటను ఈ రోములికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలోను దేవుని ప్రేమించే వారికి చూసారా, దేవుని ప్రేమించే వారికి ఎన్ని అద్భుతమైన కార్యములు జరుగుతాను. నువ్వు పుట్టుకతో మొదలుకొని తండ్రి నీ దేవుడు నీ పట్ల ఎన్ని గొప్ప కార్యములు చేర్చి ఉన్నాడు. ఊహించలేని కార్యములు. అవును కదని. ఊహించలేని కార్యములు, కన్ను ఎరగని కార్యములు నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ భార్య చుట్టూ, నీ బంధువుల చుట్టూ, నీ స్నేహితుల చుట్టూ అద్భుతమైన కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు, జరిగించబోతున్నాడు కూడాను. దేనికే వేలాది స్తుతులు స్తోత్రములు. అలాంటి గొప్ప కార్యములు చేస్తున్న తండ్రిని దేవుని మనం విడిచిపెట్టేసి ఎంతకు మనం అపవాది చేతిలో పడాలి, ఎందుకు అపవాది చేతికి మనం లోబడాలి, ఎందుకు అపవాది తలంపులకు మనము వెళ్ళాలి అంటే దేవుని చేసిన కార్యములు గొప్పవా, అపవాదిని చేసిన కార్యములు గొప్పవా అంటే మనము ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవునికి చేసిన కార్యములే నిత్యం నిరంతరం యుగయుగములకు ఉండే కార్యములు. ఆయన ఎన్నటికీ ఆ కార్యములు మరవని కార్యములు. అపవాది తలంపులు అయితే ఈ లోకంలో, భూలోకంలో ఉన్నంత వరకు తలంపులు ఆయన చేసిన దురాయన ఆలోచనలు, అధిక ప్రేమ, మనుషుల్ని విడగొట్టి ప్రేమ, మనుషుల్ని చెడగొట్టి ప్రేమ, ఒకరి పట్ల ఒకరు కష్టాలు పెట్టే ప్రేమ, ఒకరికి కలహాలు పెట్టే ప్రేమ అపవాది చేసేది ప్రేమ. దేవుని ప్రేమ చూసారా, మనుషులు అందరూ సహోదర భావంగా జీవించాలి, ఒకరి పట్ల ఒకరు సహోదర భావంగా ఉండాలి. నాన్ను జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం నేను ఉన్నానని ఒక జ్ఞాపకంతో ఒకరి పట్ల ఒకరు ప్రేమపూర్వకంగా ఉండి నా మందిలోకి ఐక్యతంగా సంతోషంగా సహోదర భావంగా జీవించి నా మందిలో ప్రతి ఒక్కరు సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆనందిస్తూ నన్ను మహిమపరచనని దేవుడు సంతోషంగా మనకు చెప్తున్నాడండి ఈ మాట, ఈ వాగ్దానంలోను. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రియమైన సహోదరులారా, అదే రోములికి రాసిన పత్రిక చూడండి 15వ అధ్యాయము 32వ వచనం. అదే రోములికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం చూడండి. మీరు నా కొరకు దేవునికి చేయే ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలను. మన ప్రభువైన యేసుక్రీస్తు బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మలను బతిమాలుకునిచున్నాను అని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడండి. దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. చూశారండి ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం మన కోసం సిద్ధపరిచించాడండి. ఎందుకంటే దేవుని ప్రేమ ఎంత గొప్ప అద్భుత ప్రేమ. మనం వచ్చిన ద్వారా మనము మెలకువపడాలి, ఈ వచనం ద్వారా మనం నడుచుకోవాలి. ఈ వచనం ద్వారా మనం కూడా దేవుని ప్రేమ ఈ రకంగా ఉంటుందా, దేవుని కృప ఈ రకంగా ఉంటుందని మనం కూడా కొన్నిసార్లు ఆలోచించాలి. కొన్నిసార్లు దేవుని ప్రేమను పొందిన వారు కొన్ని వీటిలో తప్పుదారులు పడిపోయినా కానీ మళ్ళీ తిరిగి లేవమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. చూసారు, ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోండి. మీరు నా కొరకు దేవునికి చేయే ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవాలని స్పష్టంగా చెప్తున్నాడండి. ఎందుకంటే మీరు తొట్టిల్లిపోతున్నారు కదా, మీరు అపవాది చేతులు నలిగిపోతున్నారు కదా, మీరు అపవాదుడికి ఎక్కువ సమయం ఇస్తున్నారు కదా, అయినా నేను నిన్ను ఎడవను.
నా పట్ల ప్రతి క్షణం నేను కాపుదల కాస్తూనే ఉంటాను. ప్రతి క్షణం నీ రెక్కల చాటున నేను బ బ శుభ్రంగానే భద్రంగానే నిన్ను ఉంచుతాను. ఎందుకంటే నువ్వు నా ప్రియ కుమారుడివి. నువ్వు నా ప్రియ కుమారుడివి. నా రక్తం ద్వారా నువ్వు వచ్చిన వాడివి. నేను తల్లి గర్భంలోని పుట్టక మునుపు నేను ఎరుగున్న వాడిని. అందుని బట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అపవాదుల చేతుల్లోకి నువ్వు వెళ్ళినా గానీ నేను విడిచిపెట్టనని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. అందుకే ఈ మాట చూసారా ఎంత గొప్ప మాటను. మీరు నా కొరకు దేవునికి చేయ ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవాలని స్పష్టంగా చెప్తున్నాడండి. ఎందుకంటే మనం ఏ స్థితిలో పడిపోయినా కానీ, ఏ స్థితిలో నలిగిపోయినా కానీ, ఏ స్థితిలో మనము అపవాది తలంపులో పడిపోయినా కానీ, కుటుంబంలో సమస్యలు బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా దేవుని ఒకసారి మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టనంటున్నాడండి. ఎందుకంటే నువ్వు నా రాజ్యానికి చేరాలి, నా రాజ్యంలో నివసించాలి, నా రాజ్యంలో జీవించాలి, నా రాజ్యంలో సంతోషంగా నన్ను ఆర్భాటంగా స్తుతించాలి. గొంతులు వేచుకుంటూ నేను చుట్టించిన ఈ అద్భుతమైన పట్టణంలో నువ్వు జీవించాలని స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారుడి, ఈ సాయంకాల సమయమందు ఈ రోజు ఈ సమయాన్న దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్న మాట. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం అండి. చూసారా, మీరు నా కొరకు దేవుని చేయ ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడండి స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే మన తొట్టిల్లిపోనగానే కొన్ని విషయాల్లో ప్రార్థన ఎందుకు కానీ, సమస్యలు అందుకు బాధలు కానీ మన తొట్టిల్లిపోనగానే దేవుడు నీతోని మెలుకువగా ప్రార్థన ద్వారా, దర్శనం ద్వారా మాట్లాడి నీతోటి స్పష్టంగా చెప్తున్నాడండి. లేగు, నా గురించి ప్రార్థన చేయి. లేగు, ప్రజల గురించి ప్రార్థన చేయి. ప్రజలు తొట్టిల్లిపోతున్నారు. ఇదిగో నీ కుటుంబంలో సమస్య అవుతుందని ప్రార్థన విడవద్దు. నీ కుటుంబంలో బాధ వచ్చిన ప్రార్థన విడవద్దు. నీ కుటుంబం చుట్టూ అనేక మంది నిందలు నీ మీద నువ్వు మోపినా కానీ ప్రార్థన విడవద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, ఈ సాయంకాల సమయం అంది దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నమాట. ఇక మీదటైనా అపవాదుల చేతుల్లో మనం పడుకున్నట్లు, అపవాదుల తలంపులు మనం పడుకున్నట్లు, దేవుని సన్నిధికి చేరుటకు మన కుటుంబం అంతా సహోదరభావంగానే సంతోషంగా మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళి మనం చిన్న ప్రార్థన చేసుకుని, మా దేవ, మా రక్షకుడా, మా విమోచకుడా, మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడినందుకు నీకే వేలాది స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి ప్రభు, ఈ వాగ్దానం పట్టుకుని నీ ముందుకు వచ్చిన చనులు నాయనా తండ్రి, నువ్వు గొప్ప కార్యం చేస్తావని మేము నమ్ముతున్నాం దేవా అని మనం ప్రార్థన చేస్తే కనుక నీలోనే గొప్ప మార్పు అనేది దేవుడు రప్పించనంటున్నాడండి. దేనికే వేలాది స్తుతులు స్తోత్రములు. అలాంటి గొప్ప ప్రేమను వదిలిపెట్టి ఎందుకు నువ్వు అపవాది చేతిలో పడిపోతావు, ఎందుకు అపవాది చేతిలో నలిగిపోతావు? ఇక మీదటైనా అలోకాచార జీవితం విడిచిపెట్టు, అలోకాచారం పాపం విడిచిపెట్టు, అలోకాచార తిరిగి విడిచిపెట్టు. నా రాజ్యంలో చేరేంత వరకు కూడా, ఈ భూమి మీద ఉన్నంతకాలమును నేను ప్రతిది కూడా నువ్వేం చేస్తున్నావు కూడా నేను చూస్తున్నాను కనుకనే నువ్వు అవన్నిటిని విడిచిపెట్టి నా రాజ్యంలో చేరేంత వరకు కూడా నన్ను వెంబడించిన దేవుడు స్పష్టంగా పలుకుతున్నాడండి. దేవునికే వేలాది స్తుతులు స్తోత్రములు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించి కాచి కాపాడును గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రం, వందనాలయ్యా, వందనాలు తండ్రి. కనికరించేవాడా, దయచేపువాడా, నీకే స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభు, ఈ సాయంకాల సమయం మంది మాతోటి ఈ గొప్ప వాగ్దానం మాట్లాడుతున్న గొప్ప దేవుడా, నీకే వేలాది స్తుతులు స్తోత్రం అయ్యా. ఈ ఖైరాన్ ప్రాంతంలో, ఈ కోటి దేశంలో తండ్రి ప్రభు, ఈ సాయంకాల సమయం మంది గొప్ప అవకాశం ఇచ్చి ఈ లైవ్ ద్వారా తండ్రి ప్రభు చక్కని వాగ్దానం చెప్పటకు, వివరించటకు మాతోటి తండ్రి ప్రభు పైనుంచి దిగొచ్చి గొప్ప జ్ఞానం గల ఆత్మ చేతిన స్వరాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రం అయ్యా. నీ బిడ్డల చుట్టూ కంచి తండ్రి. ఎంతమంది అయితే తప్పుదోవలో పడిపోతున్నారు, అపవాదుల చేతులు నలిగిపోతున్నారు తండ్రి. అయినా తండ్రి, ఆ తలంపులన్నింటినీ తప్పించి నాయన నీ ప్రేమ ధర, నీ కృప ధర ప్రతి ఒక్కరు నీ రాజ్యంలో చేరటకు కృపణ దయచేతండి. ఇదిగో ప్రభు, ఇలాంటి సమయం చూడక అనేక మంది బిడ్డలు మట్టి గర్భంలో కలిసిపోయా. అంత గొప్పవారు కాకపోయినా, అంత ధనవంతులు కాకపోయినా తండ్రి, నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ మహిమ ధర మమ్మల్ని ఈ స్థితికి నిలబెట్టించి నీ వాక్యం ద్వారా నన్ను తండ్రి మాట్లాడటకు గొప్ప కృపను ఇచ్చినందుకు స్తోత్రం యేసయ్యా. వందనాలు తండ్రి. అనేక మంది విధములుగా మమ్మల్ని తట్టిల్లిపోయినా కానీ తండ్రి ప్రభు, నువ్వు మమ్మల్ని లేవనెత్తినందుకు వేలాది స్తుతులు స్తోత్రమయ్యా. మేము చేస్తున్న పని పట్టలు దీవించినందుకు స్తోత్రం. ఇంతవరకు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రమయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తుతులు స్తోత్రమయ్యా. ఐసీలో ఉన్న, హాస్పిటల్లో ఉన్న, సీరియస్ కండిషన్లో ఉన్న, ఏ రోగములతో ఉన్నా, ఏ వ్యాధితో, గుండెపోటుతో ఉన్న, కిడ్నీ నొప్పులతో ఉన్న, మొక్కల నొప్పులతో ఉన్న, లేవలేని పరిస్థితుల్లో ఉన్న, కూర్చోలేని పరిస్థితుల్లో ఉన్న, పని చేయటకు శక్తి లేకపోయినా అయ్యా తండ్రి, నీ ప్రేమ ధర, నీ కృప ధర
ప్రతి ఒక్క రోగం నుంచి స్వచ్ఛత కలిగజేయటం కృపను దయచేతండి. నడవటకు శక్తిని దయచేతండి. లేవడానికి కూడా శక్తిని దయచేతండి. యేసయ్యా వందనాలు. చేస్తున్న పని పట్టులో దీవెనకరంగా మరి గొప్ప శక్తిని దయచేతండి. ఈ క్షణమైంది ప్రయాణమై బయలుదేరుతున్న ప్రతి ఒక్క బిడ్డ పట్ల నీ కాపుదల ఎల్లప్పుడూ నిరంతరం కాచి కాపాడు గొప్ప కృపను దయచేతండి. యేసయ్యా వందనాలు తండ్రి. నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా ప్రభావ వాళ్ళ కుటుంబాలు దీవెనకరంగా మరి గొప్ప శక్తిని దయచేతండి. కుటుంబంలో నెమ్మది, మనశ్శాంతి, ప్రేమ, కృప, కాపుదల ఎల్లప్పుడూ నిరంతరం కాచి కాపాడు గొప్ప కృపను దయచేతండి. అప్పులు సమస్య నుంచి, బాధల సమస్య నుంచి విడుదల పొంది గొప్ప శక్తిని దయచేసి నీకే మహిమ, ఘనత, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రియ పరలోకపు నాథుడైన యేసుక్రీస్తు నామమున బతిమాలుకొని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి వందనాలు. ప్రేమతో వెరీ వెరీ గుడ్ నైట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.